హాయ్ అండి. 'మహిషాసురమర్దిని' ఇవాళ ఫిఫ్త్ ఎపిసోడ్‌లోకి వచ్చాం. చూస్తూనే అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు. పర్సనల్ మెసేజెస్ పెడుతున్నారు. కానీ కామెంట్స్‌లో పెడితే నలుగురికి తెలుస్తుంది. మీకేమైనా డౌట్లున్నా కూడా ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా అలాంటి డౌట్లే ఉంటే నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు సీక్రెట్‌గా అక్కర్లేదు. మేము నేర్చుకుంటున్నాము అని చక్కగా కామెంట్స్లో పెట్టండి. మీకున్న డౌట్లు కూడా పెట్టండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టండి, ప్రతిదీ పెట్టండి. అలాగే ఇంకా ఎవరికైనా ఈ ఈ ఇలా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి డెఫినెట్లీగా. అప్పుడు అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేశాము. రోజు ఎపిసోడ్ బై ఎపిసోడ్ చేయడం నేను కూడా బిజీగానే ఉంటాను. అయినా కూడా ఎలా అయినా చెయ్యాలి అని చెప్పానని ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ చేశాను. సో మీ అందరి సపోర్ట్తోనే ముందుకు వెళ్ళగలం. మీరు హైడ్ అయిపోయి సీక్రెట్గా నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. నాతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నాను, ప్రతి ఒక్క కామెంట్కి రెస్పాండ్ అవుతున్నాను. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరికి కావాలో వాళ్ళకు కూడా డీటెయిల్డ్గా నేను చెప్తున్నాను. ఓకే, సరే ఇవాళ ఎపిసోడ్లోకి వచ్చేద్దాము. ఇవాళ ధనుజ నిరోషిని దితిసిత శోషిని ధనుజ నిరోషిని దితిసుత రోషిని దుర్మద శోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఫస్ట్ వర్డ్ ధనుజ నిరోషిని. ధనుజ నిరోషిని అంటే రాక్షసుల్ని నాశనం చేసింది అని. ధనుజులు ఎవరైతే ఉన్నారో నేను ఈ ఈ పర్టికులర్గా ఈ హస్తాన్ని ఏమని చెప్పాను, పద్మ కోసము. మీరు ఒకసారి ఫస్ట్ ఎపిసోడ్లో మళ్ళీ హస్తాలు చూసుకుంటే తెలుస్తుంది. ఈ వేళ్ళన్నీ ఇలా పెట్టి మనం మామూలుగా కూడా నువ్వేమన్నా ఏంటి పెద్ద రాక్షసివా అని చెప్పని అంటూ ఉంటాం కదా, అలాంటిదే. ఈ రెండు హస్తాలని ఇలా పెట్టి ఫుల్లీగా స్ట్రెచ్ చేయాలి. కళ్ళలో కూడా ఆ కోపము ఆ పొగరు అనేది కనిపించాలి. ధనుజ నిరోషిని. ఈ చెయ్యి పతాక హస్తం, ఇది పతాక హస్తం, ఇది పద్మకోశం. ఫస్ట్ పద్మకోశంతో రెండు ఓపెన్ చేశాను. తర్వాత రైట్ హ్యాండ్ పతాక హస్తంతో ఆ రాక్షసుల్ని చంపినట్లుగా చూపించాం. ఓకే, ధనుజ నిరోషిని. దితిసుత రోషిని. దితిసుతులు కూడా అదితి దితి మనకు తెలుసు కదా. అదితి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవతలు, దితి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాక్షసులు కదా. దితిసుత రోషిని. సో వాళ్ళు కూడా రాక్షసులే కాబట్టి ఇంకొకసారి రాక్షసుల్ని మనం చూడండి. ఈ ఫింగర్ని కంప్లీట్గా ఇలా రోల్ చేసి ఇలా పెట్టి ఇలా పెద్ద కళ్ళు. దితిసుత రోషిని. దితిసుత. ఈసారి ఎడం చేత్తో పతాక హస్తం పెట్టి ఫస్ట్ ఇలా చూపించాలి, తర్వాత రోషిని అన్నది ఇలా చూపించాలి. ఓకేనా. 3 దుర్మద శోషిని. ఎవరైతే బాగా అహంకారంతో ఉన్నారో వాళ్ళని కూడా నాశనం చేస్తుంది అన్నట్టుగా అన్నమాట. ఓకేనా. సో 3 రకాల రాక్షసుల్ని ఇక్కడ చూపించాము. ధనుజ నిరోషిని రెండోది, దితిసుత రోషిని. కరెక్ట్, దితిసుత రోషిని. మూడోది దుర్మద శోషిని. తర్వాత వచ్చేవాడు సింధుసుతే. నదిని ఇలా చూపిస్తాం కదా, సింధు నదిని ఇలా చూపించాలి. ఓకే, 2 పతాక హస్తాలు చూడండి, బ్యాక్ టు బ్యాక్ పెట్టి పైకి కిందకి మళ్ళీ పైకి, తర్వాత సుతే ఆమె కుమార్తె అని చెప్పి చూపించడం యాజ్ యూజువల్గా ఇలాగే. సింధు సుతే. దాన్ని చక్కగా ఇలా లోపల నుంచి తెస్తే అందంగా ఉంటుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చి జయ జయ హే మహిషాసురమర్దిని. జయ జయ హే మళ్ళీ పతాక హస్తాలు కింద నుంచి పై వరకు అమ్మవారిని ఆది అంతం వరకు చూపించేటట్టుగా ఉండాలి. జయ జయ హే మళ్ళీ మహిషాసురుడిని ఇందాక రాక్షసుడు చూపించినట్టుగా
మహిషాసుర. ఈసారి ఈ ఈ హస్తం 3 వేళ్ళు ఇలా పెట్టి, ఇది ముష్టి హస్తం. ఓకే, ఇది త్రిశూలము, ఇది ముష్టి. మహిషాసుర బాగా కోపంగా మర్దిని, మహిషాసుర మర్దిని, రమ్యక పర్దిని, మళ్ళీ రమ్యక పర్దిని శైల సుతే. సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం? ధనుజ నిరోషిణి, రెండోది దితి సుత రోషిణి, దుర్మద శోషిణి, సింధు సుతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైల సుతే. ఇది మనం ఇవాళ నేర్చుకున్నాం. దీన్ని ఎలా చేయాలో ఒకసారి మా చిన్న చూపిస్తుంది. చిన్న ఒకసారి ఎట్రా చూడండి. ధనుజ నిరోషిణి ఫస్ట్. రెండు ఈ పద్మకోశ హస్తాలు అనుకున్నాం కదా, అరమండి ఇలా పెట్టి చక్కగా బాగా అరమండి చూపించి ఫస్ట్. చక్కగా అలా అరమండి పెట్టి కొంచెం కాలు దూరం పెట్టుకోండి. ధనుజ ధనుజ నిరోషిణి చూపించు, అది హ్యాండ్స్ తోటి. ధనుజ నిరోషిణి, ఒక చేయి చూపించు. ధనుజ నిరోషిణి, ధనుజ నిరోషిణి. రెండోది దితి సుత రోషిణి, దితి సుత రోషిణి. మూడోది దుర్మద శోషిణి, దుర్మద బాగా కాలు వెనక్కి లాగా పెట్టిన, దుర్మద కాలు వెనక్కి వేసుకో ఇట్లా. దుర్మద దుర్మద శోషిణి. ఓకే, సింధు సుతేకి దిగి దిగి ఇట్లా రెండు కాళ్ళు చూడండి, కాళ్ళు వరకే చూడండి ఒకసారి. అటెన్షన్లో నిల్చొని టోస్ మీద నిల్చొని కొంచెం అలా కింద కొంగి దిగి 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 వేయాలన్నమాట. దిగి 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 సింధు సుతే సుతే. ఓకేనా? ఆ సింధు వేసినప్పుడు లెగ్స్ హ్యాండ్స్ కలిపి చూసుకోండి. సింధు సింధు సుతే జయ జయ హే. ఒక 2 అడుగులు ముందుకు వేసి మహిషాసుర చూపించాలి ఫస్ట్. మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైల సుతే. అర్థమైంది కదా? సో దీన్ని మళ్ళీ మనం ఒకసారి పాట మీద చూద్దాము. చేస్తావా? ఇప్పుడు ఇది చెప్పావు కదా, దీని మీనింగ్ ఏంటి మరి? అమ్మవారు ఎవరైతే అమ్మవారిని అంటే పూర్తిగా ఆమెకి సరెండర్ అయ్యి ఆ ధ్యానంలో ఉంటారో, అంటే మనం ఏ పనులైనా చేస్తూ ఉంటాము మన డైలీ లైఫ్లో, కానీ మన మనసులో మన ధ్యాస, మన కోరిక, మన ఇంటెన్షన్ అంతా అమ్మవారి మీద పెట్టుకొని ఉన్న వాళ్ళకి రాక్షస లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా ఆమె నాశనం చేస్తుంది. అంటే ఒక మంచి అంటే సాత్వికమైన ఒక మనసుని ఆమె మనకి ఇస్తుంది అని చెప్పానని. ఇక్కడ రాక్షసులు అంటే వేరే కొమ్ములు ఇవి పెట్టుకొని ఉండరు, మన లోపల ఉండే మన చిత్ర విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి కదా. సపోజ్ ఒక చీమ ధర్మానాన్ని అది వెళ్తూ ఉంటుంది, మనం వెళ్ళిపోయి దాన్ని తొక్కేస్తాం. అది అవసరం లేదు యాక్చువల్గా, అదొక కైండ్ ఆఫ్ రాక్షస మైండ్ అనమాట. అలాంటి ఒక ప్రవృత్తిని ఆమెని ఎవరైతే నమ్ముకుంటారో, అయ్యో పాపం అది కూడా మనలాంటి జీవే అలాంటి ఒక కైండ్ ఆఫ్ మనసు వస్తుంది అనమాట. సో ఇలాంటి రాక్షస ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తుంది అని. సో ఇది పాట మీద చేద్దాము. ఓకే. विश्वमोषिनि घोषरते धनुज
रोषिणि दितिसुत रोषिणि दुर्मद शोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ఓకే, దీని తర్వాత మ్యూజిక్ కూడా ఉంది. ఆ మ్యూజిక్ బిట్కి ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. 1 2 3 4 1 2 3 4. మ్యూజిక్ బిట్కి కూడా ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ వరకు ఇవాళ ఈ ఎపిసోడ్లో చెప్పాను. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్లో మీ డౌట్లు అడగండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనందరం కలిస్తేనే ఒక కుటుంబంలాగా ముందుకు వెళ్ళగలం. ఎవరికి వాళ్ళు సీక్రెట్గా చేస్తే ఉపయోగం ఉండదు. చక్కగా ఎందుకంటే నేను మళ్ళీ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ లైవ్ క్లాసెస్ కూడా నేను అంటే జూమ్లో తీసుకుందాం, ఒకసారి ఇంతవరకు నేర్చుకున్నారు అని చెప్పానని ఉంది, ఒక ఆలోచన ఉంది. సో ఎంతమంది ఉంటే ఎంతమంది నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి. అర్థం కాని విషయాలు కూడా అడగండి, ఓకేనా? అలాగే ఆఫ్లైన్ ఆన్లైన్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా నెంబర్ షేర్ చేస్తున్నాను, లేదంటే మెయిల్ చేయొచ్చు. సో అందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఎపిసోడ్ చూస్తే రాదు కదా, మరి మిగతా ఎపిసోడ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ 4 ఎపిసోడ్స్ మనం ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ క్లియర్గా పెడుతున్నాం కదా. ఎక్కడ? యూట్యూబ్లో ఉన్నాయి, ఇదే ఛానల్లో. మరి లింక్ షేర్ చేస్తున్నాను. లింక్ రోజు షేర్ చేస్తున్నాను. నా ఎఫ్బీలో ఉంది, నా ఇన్స్టాలో ఉంది. ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో అందరికీ తెలుసు ఈ లింక్ ఎక్కడెక్కడ పోయి పేస్ట్ చేస్తున్నాను అని. మీరు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేసిన వెంటనే. సో ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. డౌట్లు అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సగం అయిపోయిన తర్వాత ఒకసారి జూమ్లో లైవ్ తీసుకుంటాను, ఎంతమందికి వచ్చింది, ఎలా వచ్చింది అని. ఎవరు ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే తీసుకుంటాను. కాబట్టి కంపల్సరీగా మీరు చక్కగా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.